3 దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న ఆ ఫ్యామిలీ ఈసారి పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి కనుమరుగయ్యే పరిస్థితి. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టికెట్ ఆశించినా ఒక్కటి కూడా రాకపోవడంతో ఆ దంపతులు దిక్కులు చూస్తున్న పరిస్థితి. అయినా కూడా దింపుడు కళ్ళ మాసలు మాత్రం అలాగే ఉన్నాయట. ఇంతకీ ఎవరా దంపతులు, ఏంటి వాళ్ళ టికెట్ల కథ? దంపతుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైందట. ఇద్దరిలో కనీసం ఒక్క టికెట్ ఆశించినా ఎవ్వరికీ దక్కకపోవడంతో ఇక ఏం చెయ్యాలా అన్న డైలమాలో ఉన్నట్టు తెలిసిందే. కోట మండలానికి చెందిన పనబాక కుటుంబానికి 1996లో మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. అప్పట్లో నేదురుమిల్లి కుటుంబానికి పనబాక దంపతులు సన్నిహితంగా ఉండేవారు. దీంతో అప్పుడు నెల్లూరు లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు పనబాక లక్ష్మి. అప్పుడు రిజర్వ్ స్థానంగా ఉన్న నెల్లూరు లోక్సభ నుంచి 1998లో మధ్యంతర ఎలక్షన్లో కూడా గెలిచారామె. 1999 ఎన్నికల్లో ఓడిపోగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే మూడవసారి ఎంపీ అయ్యారామె. అప్పుడే కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది. ఇక 2009 పునర్విభజనలో నెల్లూరు జనరల్ సీటు కాగా బాపట్లకు షిఫ్ట్ అయి విజయం సాధించారు లక్ష్మి. అదే సమయంలో తన రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆమె భర్త కృష్ణయ్య. ఇక 2014 ఎన్నికల్లో బాపట్ల నుంచి ఓడిపోయాక కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్న పనబాక దంపతులు 2018లో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్సభ టికెట్ ని ఆశించారు ఆమె. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే సుళ్లూరుపేట లేదా గూడూరు అసెంబ్లీ టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారు కృష్ణయ్య. కానీ లక్ష్మికి మాత్రమే టీడీపీ తరఫున తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. ఆ తర్వాత 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు పనబాక లక్ష్మి. ఈసారి కూడా ఆమె తిరుపతి, ఆయన గూడూరును ఆశించినా ఇద్దరికీ నిరాశే మిగిలింది. ఆ మధ్య వెంకటగిరిలో జరిగిన చంద్రబాబు బహిరంగ సభకు హాజరై టికెట్ సంగతి ప్రస్తావించినప్పుడు ముందు సానుకూలంగా స్పందించిన చంద్రబాబు ఫైనల్ గా ఇద్దరిని పక్కన పెట్టేశారు. పొత్తులో భాగంగా తిరుపతి ఎంపీ టికెట్ బీజేపీకి వెళ్లింది. దీంతో గూడూరు లేదా సుళ్లూరుపేట అసెంబ్లీ టికెట్ అయినా ఇస్తారనుకున్నా అది జరగలేదు. దీంతో పనబాక దంపతుల రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా మారిందంటున్నారు. మా వల్ల జరిగిన తప్పేంటంటూ ఈ దంపతులు సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు తెలిసిందే. టికెట్ ఇవ్వలేమని ముందే చంద్రబాబు క్లారిటీ ఇచ్చి ఉంటే ప్రత్యామ్నాయం చూసుకునేవాళ్లమని, ఇప్పుడిలా చెయ్యటం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారట. ఇప్పటికీ ఆఖరు నిమిషంలోనైనా సుళ్లూరుపేటలో ప్రకటించిన అభ్యర్థిని మార్చి తమకు ఇస్తారన్న నమ్మకంతో ఉందట పనబాక ఫ్యామిలీ. వాళ్ల ఆశలు నెరవేరుతాయా లేక అడియాసలే అవుతాయా అన్నది చూడాలి.